బేబీ నీకు ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటిది అది? నీకు ఒక సాంగ్ లో మెయిన్ లీడ్ గా ఛాన్స్ వచ్చింది. నిజంగా ఒట్టు ఒట్టు. సారీ డిస్టర్బ్ చేసినందుకు. ఎందుకంటే మన తమ్మ ఎల్లమ్మ సాంగ్ అయితే మన జాను ఫోక్స్ ఛానల్లో రిలీజ్ అయిపోయింది. నాకు ఎందుకో వీడియో కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. ఆ డౌన్ కాకుండా కొంచెం మీరే ముందుకు తీసుకెళ్ళండి. అందరికి గ్రూప్లలో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాట్సాప్ స్టోరీ పెట్టండి అండ్ ఇన్స్టాలో రీల్ చేసి మాకు కొలాబ్ చేయండి. చాలా మంది కొలాబ్ యాక్సెప్ట్ చేస్తలే అని అంటుర్రు. మేము చూసుకుంటే ప్రతి ఒక్క కొలాబ్ యాక్సెప్ట్ చేస్తాం. అండ్ ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసి మంచిగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని ఎల్లమ్మ సాంగ్స్ వచ్చినాయి. ఆ ఎల్లమ్మ సాంగ్స్లలో మన సాంగ్ అయితే చాలా యూనిక్గా ఒక్కొక్క వేరియేషన్తోని ప్రతి ఒక్క లిరిక్స్ ఒక సూపర్గా ఉన్నాయి అసలు. ఎందుకంటే లిరిక్స్ అసలు హైప్లోనే ఉన్నాయి, అంటే మస్తు ఉన్నాయి ఒక్కొక్క లిరిక్స్ కూడా. సో ప్లీజ్ అందరూ చూడండి, చూసిన వాళ్ళు మళ్ళీ చూడండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నమ్మకాన్ని అయితే వృధా చేయకండి, నా కష్టాన్ని వృధా చేయకండి. ప్లీజ్ మన సాంగ్ డౌన్ కాకుండా ఇంకా అందరూ ముందుకు తీసుకెళ్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మన విలేజ్లలో బోనాలు స్టార్ట్ అయిపోతున్నాయి ఆల్రెడీ. సో ప్రతి ఒక్క డీజేలో మన పాట మారుమోగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు జాను ఫోక్స్ ఛానల్. మా బేబీ ఏమో వచ్చింది, ఈ రూమ్లో పడుకుంది. జాన్ ఏమో ఈ రూమ్లో పడుకుంది. జాన్కి కొంచెం మంచిగా అనిపించలేదు, ఇక గర్ల్స్ ప్రాబ్లం. ఈ రూమ్లో పడుకుంది జాను. ఇప్పుడు స్నానం చేసి పడుకుంది. మళ్ళీ ఈ వీడియో అప్పుడు వీళ్ళేంది ఇప్పుడు వీళ్ళేందంటే నేను స్నానం చేసి పూజ చేసిన. ఓకేనా? బొట్టు కూడా కనబడుతుందా? మా బేబీలో పడుకుంది. మా బేబీకి ఇప్పుడు సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నా. ఆ విషయం చెప్పాలనుకుంటున్నా. ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుందో. ఇప్పుడు ఒకటి ఆలోచించిన నేను, మా బేబీకి డైరెక్ట్ సర్ప్రైజ్ నేను ఏంటంటే ఫస్ట్ ఏమైనా షాకింగ్ గురి చేసిన తర్వాత సర్ప్రైజ్ ఇద్దాం. ఎందుకంటే మొన్న మా పెద్దన్న కూడా అట్లనే డైరెక్ట్ సర్ప్రైజ్ ఇచ్చిన. ఇప్పుడు కొంచెం ఏడిపించి బాధ పెట్టించిన తర్వాత హ్యాపీ మూమెంట్ అది చెప్దాం అనుకుంటున్నా. తనకి ఈ విషయం చెప్తా, తను హ్యాపీగా తీసుకుంటుందా లేదంటే సాడ్గా తీసుకుంటుందా, చేస్తా అంటుందా? మ్యాక్సిమం చేస్తుంది, ఎందుకంటే ఇది ఆపర్చునిటీ ఓట్టుకోదు, చేస్తుంది. చూద్దాం ఏమంటుందో. ఓకేనా? బేబీ పడుకున్నావా? తర్వాత చెప్తాను. చెప్పేంటిదా? అయితే నువ్వేం ఫీల్ కావచ్చు మరి, డైరెక్ట్ నువ్వేం ఫీల్ అవుతుంది కానీ 2000 పెట్టిన తీసుకున్నావా? అగో నేనెందుకు తీస్తా బాబాయ్? ఏమో పిన్ని వేస్తుంది, మళ్ళీ తర్వాత 2000 పెట్టినాయి. అట్లా ఎట్లా అంటుంది, వాళ్ళని రానియకని చెప్పిన వీళ్ళని రానియకని చెప్పిన మళ్ళీ ఆ మాట అంటుంది కావచ్చు. చెప్పు. అట్లా ఇగో ఎక్కడ పెట్టిన పైసలు నాన్నే ఉంచాలి, అట్లా తీయద్దు. నేను చెప్పగాని పో, మళ్ళీ పిన్ని నన్ను పెడుతుంది. తీసిరు, నేను తీయలే బాబాయ్. నేను అసలు దాన్ని చెప్పు, నేను ఎందుకు ముడతాడున్న పైసలు? ఇగో తెలుసో తెలియక అవసరం ఉంటే తీసుకున్నావు కావచ్చు. కాదు, నేను గట్ల ముట్టా అని కాదు. ఓ బేబీ బాబాయ్ నేను ఎందుకు ఇస్తా బాబాయ్? నా దగ్గర లేవు. వాళ్ళే మాట్లాడుతున్నా, అసలు ఆడు ఉన్న విషయం కూడా తెలియదు నాకు. ఇప్పుడు పిన్ని ఏముంటుంది, ఇప్పుడు నువ్వు తీయలేదు నేను తీయలేను, అక్క 2000 ఎటువేనే అంటది. నేనేం చెప్పాలి? ఎవరు తీస్తారు చెప్పు మరి. నాకేం తెలుసు, నేను ఏమన్నా తీసి నాటి ఇప్పుడు నా మీద ఎత్తారా? ఇక నాకు తెలిసినంత వరకు అయితే నువ్వు అన్న తమ్ముడు అన్నది ఇస్తారు. ఎందుకంటే మీరు ఇన్ని అనుకుంటారు కాబట్టి మ్యాక్సిమం. ఎందుకంటే జాన్ పాప ముడుతుంది, సాయిష్ణుడు ముడుతుంది అంటే ఇంత వాళ్ళకి తెలియదు. తీయలే బాబాయ్, నేను గట్లా తీసాను కాదు. మెల్లగా మాట్లాడు, పూర్తి తీసుకురాకున్నాడు. నేను చెప్పగాను పో. నేను ఎందుకు ఇక నువ్వు ఇట్లా దొంగతనం చేస్తాను ఎవ్వరికి కూడా చెప్పాలి. అగో నేను ఎందుకు తీస్తా బాబాయ్? మరి ఎటు తెలియదు చెప్పు. నాకేం తెలుసు, నువ్వు పెట్టని పెట్టుకొని మర్చిపోయినావు. నేను మర్చిపోలేదు, ఇన్న పెట్టినా, ఈ గోల్డ్ కిందనే పెట్టినా. ఇప్పుడు బేబీ తీస్తుంది అనుకుంటే అదే, జాన్ పాప ఇస్తుందంటే జాన్ పాప తీయదు, సాయిష్ణుడు ఇస్తుందంటే సాయిష్ణుడు తీయరు.
తీస్తే నువ్వన్న తీయాలి, లేదంటే మీ తమ్ముడు అన్న తీయాలి. ఇంకోళ్ళని తీసుకురావచ్చు, నాకు తెలియదు మరి. మా ఇంట్లో కోలస్తారు, నాకేం తెలుసు. నువ్వు అవన్నీ ఎందుకు ఎత్తున్నావు? ఇంట్లో వంట ఇచ్చుకుంటే ఏమై నువ్వు అట్లా ఇంట్లో వంట పెట్టుకున్నావు తప్పైందా? అగో మేమెందుకు ముడతాం బాబాయ్? మరి ఎవరు తీసారు చెప్పు? మరి నాకే నీ ముట్టలే, జాన్ ముట్టలే, జానబాబు ముట్టలే, ఎవరు ముట్టిరు? వాళ్ళు ముడతారు. నువ్వనే మీ తమ్ముడు అన్న. అట్లా ఇండైరెక్ట్ గా ఎట్లా చెప్తావు బాబాయ్ నువ్వు? ఇండైరెక్ట్ డైరెక్ట్ నీ ముఖం పట్టుకొని మాట్లాడుతున్నాగా. నేను ముట్లే బాబాయ్, రియల్ చెప్తున్నా. నా అసలు గుణం కాదు. నీ అసలు గుణం కాదనుకుంటే ఎటు పోతాయి మరి? ఇప్పుడు సరే, ఇప్పుడు నీ ముట్టలే, పిన్ని ముట్టలే. చిన్నోళ్ళు లేచిండు, పిన్ని లేస్తుంది, చెప్పు జల్ది. ఇక బాబాయ్ నా మీద ఒట్టేసుకొని చెప్తున్నా, నేనైతే రియల్ గా ముట్లే బాబాయ్. ఎవరు నమ్మాలి ఎవరు నమ్మద్దు నాకు అర్థం అవుతలేదు అసలు. నిజంగా ముట్టలేవా? ముట్లే బాబాయ్, నేను ఒట్టేసుకొని చెప్తున్నా. ఇగో నా మీద ఒట్టు. ఒట్టు ఎందుకు ఎత్తున్నావు? అగో మనం అంటున్నావు కదా. ఒట్టే ఎట్లా ఒట్టు? ఏది ప్రాంక్? మరి 2 సెకండ్లనే నీకు ప్రాంక్ అవుతుందా? ఇక్కడ కూర్చో, నీకు ఒక విషయం చెప్తా. ఆహా, ఏం ఉడుకోతుంది, ఇంకొంచెం తీద్దామని అనుకున్నా. ఇక నువ్వు ఇప్పటికీ ఒట్టు అది ఇది వేసుకుంటున్నావుగా, ఎందుకులే అని అనిపించింది. అందుకే తొందరగా ప్రాంక్ అని చెప్పేసిన. నా మొహం బ్లర్ బ్లర్ కొడుతుంది. ఏంది నేను ఇంకిట్లా ఎడికితే ఏం చేస్తుంటే? చక్క ఏడ్చుకుంటా పోదేంటి? ఎడుకోది ఇంటికి పోదిట్టువా? అంతేగా. ఏమో మరి నువ్వు దొంగమని అనిపిస్తుంది కానీ నేను ముట్టగట్లా. దొంగ కాదా బేబీ నువ్వు? కాదు, చేయను గట్ల ముట్ట. సరే కానీ నీకొక్క గుడ్ న్యూస్ చెప్తా. ఎట్లా రియాక్ట్ అవుతావు? హ్యాపీగా రియాక్ట్ అవుతావా? అవునా నన్ను రియాక్ట్ అవుతావా? ఎట్లా రియాక్ట్ అవుతావు? గుడ్ న్యూస్ చెప్తే ఎవరైనా హ్యాపీగా రియాక్ట్ అవుతారు, కానీ నువ్వు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తావు అని నాకు భయం అనిపిస్తుంది. సుమన్ బాబాయ్ నువ్వు ఒకటే తీరు తయారవుతారు కేసుడు. అవునా? చెప్పు నువ్వేమనుకుంటా ఉండవు. గుడ్ గా రియాక్ట్ అవుతా. ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఆ విషయం చెప్తే నువ్వు బ్యాడ్గా ఫీల్ అవుతావా లేకుంటే సంతోషంగా ఫీల్ అవుతావా అని నాకు అర్థమైతలేదు. మరి నేను నీకు బ్యాడ్గా చెప్తా అనుకుంటున్నావు, గుడ్ చెప్తా అనుకుంటున్నావు? సేమ్ ఇదే డైలాగ్ మీ అన్న కొట్టింది, మీ డాడీ కొట్టింది, నీకే కొడుతున్నా. మా డాడీకి కొట్టినావు, మా డాడీకి ఎందుకు కొడుతున్నావు? అయ్యో, ఇప్పటిదాకా ప్రొద్దున మీ డాడీకి ఒక సర్ప్రైజ్ అయ్యేటట్టు ఒక విషయం చెప్పాను నేను. మస్తు సర్ప్రైజ్ ఫీల్ అయ్యిండు, నన్ను హగ్ చేసుకున్నాడు, ఏడ్చిండు తెలుసా? అవునా? మీ అమ్మ అయితే నా బంగారు మరిది అని అన్నది. అంటే ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇట్లా ఏంటి అంటే దాని అర్థం ఏంటి? బంగారు మరిది కాదన్నట. అంటే చెప్పు. నాకెందుకు చెప్పలేరు వాళ్ళు? మరి చెప్పొద్దని చెప్పినా కాబట్టి నీకు చెప్పలే. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే విషయమే అనుకుంటా. సరే, ఇక లాగ్ చేసేది ఎందుకు కానీ నువ్వు దేనికోసం ట్రై చేస్తున్నావు? నా గోల్ ఒక్కటే, మా అప్పులన్నీ తెగిపోయి మంచి సంపాదించుకొని అప్పులు తెంపుకొని ఉండడం గంతే ఇక. సరే, ఇప్పుడు నీకు అయితే ఒక ఛాన్స్ వచ్చింది. దేంట్లో? ఏం ఛాన్స్? ఛాన్స్ వచ్చిందా? ఛాన్స్ వచ్చిందని అంటారా? ఛాన్స్ వచ్చిందని నీకు ఒక విషయం అయితే వచ్చింది నీ దగ్గరికి అయితే. లక్కీగా అందులో నువ్వు సెలెక్ట్ అయినావు అనుకో, ఓకే అబ్బా ఈ పాప ఓకే అని సెలెక్ట్ అయినావు అనుకో, దేవుని దయ వల్ల నీ అప్పులు కానీ నువ్వు అనుకున్నట్టు నువ్వు ఏదేది అనుకున్నావో అంత మంచి స్థాయికి పోయే ఛాన్స్ ఇది. ఒక మెట్ అన్నట్టు. నువ్వేమనుకుంటున్నావు? ఇంక దగ్గర దాకా క్లూ ఇచ్చిన సేఫ్టీగా. కొంచెం ఎందుకు ఇట్లా ఇంకేముంటున్నావు? డైరెక్ట్ అట్లా నిలిచవచ్చుగా, ముసలాళ్ళకి ఎత్తుంది. చెప్పు. నాకేం అర్థమైతలేదు బాబాయ్ నువ్వు చెప్పేది. వెనుక ముందు వెనుక పెట్టి మధ్యలో మొత్తం మైండ్ ఆగం చేస్తున్నావు కదా. సరే బేబీ, చెప్తున్నా బట్ నీకు ఒక ఛాన్స్ వచ్చింది. అదేం ఛాన్స్ అనుకుంటున్నావు? సైడ్ డాన్సర్ కా? సైడ్ డాన్సర్ గా కాదు, మెయిన్ డాన్సర్ కా? నిమో కనుక అంత లేదు. చెప్పు మరి ఏంటిది? మరి మాకు ఎవరన్నా హెల్ప్ చేస్తా అన్నారా? ఓ అమ్మ, మీ ఇంట్లో అందరూ ఒకటే తిరుగున్నారేది. మీ డాడీ అట్లనే అన్నాడు, మాకు హెల్ప్ చేస్తున్నారా, ఇల్లు కట్టిస్తున్నారా. ఇప్పుడు నువ్వు కూడా అన్నమాట మాట్లాడుతున్నావు. హే అవన్నీ కాదు బేబీ. ఇప్పుడు
నీకైతే ఒక ఛాన్స్ వచ్చింది, చెప్పినావు, అదే మాట చెప్పినావు. కానీ నేను ఇంకా దాన్ని లాగ్ చేయాలనుకున్నాను, లాగ్ చేయబుద్ధి లేదు. ఎందుకంటే నాకు వీడియో కావాలని లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సరే, నీకైతే ఒక ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ కూడా నువ్వు చెప్పినావు. అదేం ఛాన్స్ చెప్పు. మళ్ళీ ఎడుకోపోయినా నేను ఇప్పుడు. సరే బేబీ, చెప్పన్నా. నువ్వు హ్యాపీగా అయ్యే మూమెంట్ ఏంటి అంటే రానే వచ్చేసింది. నీకైతే మెయిన్ లీడ్గా ఛాన్స్ వచ్చింది డ్యాన్స్ లో. నేను అదే చెప్పినా మరి. నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు నమ్మబుద్ధి అయితే లేదు, నాకు అంత సింగ్ లేదు. నిజంగా బేబీ, నీకైతే మెయిన్ లీడ్గా ఛాన్స్ వచ్చింది. మాకు సుప్రజ కావాలి అని నిన్ను సెలెక్ట్ చేసిందంట. రియలా? రియలే. నేను నాలుగని చెప్తాను, నమ్మబుద్ధి అయితే లేదు. నిజంగా బేబీ, నీ స్మైల్ అనే తెలుస్తుంది నువ్వు అంత అబద్ధం ఆడుతున్నావు అని. అయ్యో, ఇంకా సరే, నువ్వు అడ్డాపు ఇంకేమనుకుంటున్నావు? ఏం లేదు, నిజంగా చెప్తున్నా. నీకు మెయిన్గా ఛాన్స్ వచ్చింది. చేస్తావా, చేయవా? చేస్తా. రియల్ చెప్పు. నువ్వు అర్థం ఆగని చెప్తావు నన్ను. రియల్ చెప్పు. ప్రామిస్. ప్రామిస్ అయితే నమ్ముతా. ప్రామిస్ లో మిస్ లేదా? మళ్ళీ మిస్ ఎక్కడికి వచ్చింది? మిస్ ప్రామిస్ లో మిస్ లేదా? మిస్ ప్రామిస్. నన్ను ఆట ఇదంతా ప్రాంక్ బేబీ. నేను అట్లా నాకు ఏం వీడియో లేదు. వీడియో తీసుకోవడానికి ఇట్లా నేను ఒక ఇట్లా అదొకటి చెప్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతావు అని వీడియో తీసుకున్నా. దట్స్ ఇదంతా ప్రాంక్. 11 నిమిషాలు చాలు. ఓకేనా? హ్యాపీగా ఫీల్ అయినావుగా? ఏమో ఇక నాకే తెలియదు. ఏమో హ్యాపీగా ఫీల్ కారా, వాళ్ళైనా హ్యాపీగానే ఫీల్ అవుతారు. మరి మా అమ్మ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అని ఎందుకు అన్నావు నువ్వు? మీ అమ్మ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు అని చెప్తున్నా. ఇది నేను కూడా నీకు ఛాన్స్ వచ్చింది అని చెప్తున్నా. నీకు ఇంకా అర్థమైతే లేదా? రియల్ గా ఛాన్స్ వచ్చిందా? నిజంగా. ఇప్పుడు హగ్ చేసుకుంటున్నా. ఇప్పుడు అబద్ధం కావాలి ఇట్లా జుట్టు పట్టి వీకుడే. నీకెవరైనా మెయిన్ ఛాన్స్ ఇస్తారా? చూడు నన్ను ఆట ఆడించుకుంటున్నాడు. బేబీ నువ్వు పెడుతున్నావు లాగంటే. ప్రామ్ నీకు మెయిన్ లీడ్ గా ఛాన్స్ వచ్చింది. అది కూడా ఒక ఎల్లమ్మ సాంగ్ లో. ఓకేనా? అండ్ ఇంకొక విషయం, ఇంకొక గుడ్ న్యూస్ ఏంటి చెప్పాలా? అది కూడా జాను పిన్ని మీరిద్దరు కలిసి చేసే సాంగ్. రియల్? నిజంగా. రియల్ గా. అబద్ధమైతే నిజంగా అంటున్నా. మళ్ళా అద్దు అప్పటి నుంచి అడుగుతున్నాను. నిజంగా బేబీ. అయితే నమ్ముతున్నా. ప్రామిస్. మిస్ కాదు ఇప్పుడు, ఇది నిజంగా ప్రామ్. ఓకే ప్రామ్. హ్యాపీయా? ఒట్టాను. ఒట్టు. హ్యాపీ. నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంతే, నువ్వు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతావు కావచ్చు, ఇట్లా ఎడుతావు కావచ్చు అని నేను పెద్ద రియాక్ట్ అయినా తెలుసా అనుకున్నా. నువ్వు కన్ఫ్యూజ్ చేసినాక వాళ్ళు నాకు అట్లా రియాక్ట్ అవుతారా? నాకు ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతుంది మైండ్. అయ్యో వచ్చింది బేబీ. ఓకే, 12వ తారీఖు షూట్ ఉంది. మనం ఈరోజు పోవాలి. ఈరోజు పోయి ఎక్కడికి ఈరోజు అంటున్నావు? ఎక్కడికి? ఈరోజు షాపింగ్ పోయి మీకు కాస్ట్యూమ్స్ తీసుకోవాలి, అలాగే బ్యాంగిల్స్ అవి ఇవి తీసుకోవాలి. తర్వాత షూట్. ఓకేనా? ఇప్పుడైతే మనము ఎక్కడికి వెళ్తున్నాం? షాపింగ్ అయితే వెళ్ళాలి. మీకు దానికి తగ్గట్టు కాస్ట్యూమ్స్ తీసుకోవాలి. సరేనా? హ్యాపీయా? హ్యాపీ. నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను అనుకున్నా. నేను కన్ఫ్యూజ్ చేసినాక హ్యాపీగా ఫీల్ అవుతారా? సరే, నేను ఇక ఫైనల్గా అయితే బేబీకి అయితే చెప్పేసిన హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు షాపింగ్ అవుతాం. ఓకేనా?